దీంట్లో have been say ఏ గ్రూప్ I we you they boys, has been ఏమో సింగులర్ he she రామ సీత, had been ఏమో పాస్ట్ అన్నమాట, అంటే సింగులర్ ప్లూరల్ వస్తుంది. విల్ హ్యావ్ బీన్ సింగులర్ ప్లూరల్ వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డూ హ్యావ్ బీన్ ఇదంతా ఏ గ్రూప్. ఇక్కడ డస్, ఇక్కడ హ్యావ్ హ్యాజ్, ఇక్కడ హ్యాస్ బీన్ ఇది సింగులర్ వస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా సింగులర్ ప్లూరల్ ఇంటికి వస్తాయి అన్నమాట, ఇబ్బంది లేదు. యామ్ మాత్రము ఐకి వస్తుంది, వాజ్ ఐకి. తర్వాత సింగులర్ కూడా వస్తుంది, ఐ సింగులర్ కూడా వాజ్ వస్తుంది సేమ్. తర్వాత ఈజ్ సింగులర్కి వస్తుంది. వర్ ఆర్ ప్రజెంట్, వర్ పాస్ట్ టెన్స్. ఆర్ ప్రజెంట్ బీ ఫామ్, వర్ పాస్ట్ టెన్స్ పాస్ట్ బీ ఫామ్. ఇది ఇంటికి వస్తుంది, సింగులర్ ప్లూరల్ ఇంటికి వస్తుంది అనమాట. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఆ స్కాన్ చేసి కూడా నేను మళ్ళీ దీంట్లో మన గ్రూప్లో పెడతాను, చూడండి. అది రాసుకున్నారు అందరూ? ఒకసారి రాసుకోండి, 2 minutes రాసుకోండి, పర్వాలేదు. అవి వస్తే బాగా బైహార్ట్ చేయండి. యామ్ వాజ్ విల్ బి, యామ్ వాజ్ విల్ బి, యామ్ వాజ్ విల్ బి. ఆర్ వర్ విల్ బి, ఆర్ వర్ విల్ బి, ఆర్ వర్ విల్ బి. ఈజ్ వాజ్ విల్ బి, ఈజ్ వాజ్ విల్ బి, ఈజ్ వాజ్ విల్ బి. డూ డస్ డిడ్ విల్ ఆర్ షల్, డూ డస్ డిడ్ విల్ ఆర్ షల్. అట్లాగే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ విల్ హ్యావ్, హ్యావ్ హ్యాడ్ విల్ హ్యావ్, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ విల్ హ్యావ్. And have been has been, have been has been, had been will have been, have been has been, had been will have been. Haven't been. Have been has been, has been. చివరిది have been, has been, తర్వాత మధ్యలోది had been, తర్వాత will have been. దీన్ని బేస్ చేసుకుని చెప్పచ్చు అనమాట సెంటెన్సెస్ అన్నీ కూడా. ఇప్పుడు అయామ్ అనుకోండి, వాళ్ళు నేను మాట్లాడుతున్నాను అంటాం కదా, నేను మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఇక్కడ సింగులర్ చెప్తాను, మిగతా మీరు చెప్పండి ఎవరైనా. ఐ యామ్ టాకింగ్, నేను మాట్లాడుతున్నాను. ఐ యామ్ టాకింగ్ నౌ, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను నిన్న మాట్లాడుతున్నట్టు ఏం చెప్పాలి? యామ్ బస్ మారిపోతుంది కదా, చెప్పండి ఎవరన్నా. నేను నిన్న మాట్లాడుతున్నాను, ఐ వాజ్ టాకింగ్ ఎస్టర్డే. ఓకే, రేపు నేను మాట్లాడుతూ ఉంటానంటే ఏం చెప్పాలి అప్పుడు? I will be talking tomorrow. So I am talking now. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. I was talking yesterday. నేను మాట్లాడుతూ ఉన్నాను. I will be talking tomorrow. రేపు మాట్లాడుతూ ఉంటాను. ఆర్ అనేది ఆర్ వర్, ఇది ప్రెజెంట్, ఇది పాస్ట్ కాబట్టి బి ఫార్మ్స్. we are, we you they boys వస్తుంది. అప్పుడు మనము నడుస్తున్నాము అన్నప్పుడు we are walking now. we are walking now, మనం నడుస్తున్నాము. మనం నిన్న నడుస్తున్నాం అంటే ఏం చెప్పాలి? We were walking yesterday. మనము రేపు నడుస్తూ ఉంటామని చెప్పి ఏం చెప్పాలి? We will be walking tomorrow. Yes, ఏం మాట్లాడుతుంటాం. తర్వాత హీ, బి గ్రూప్ కి హీ, షీ, ఇట్, రామ, సీత, ఈజ్ వస్తుంది. పాస్ట్ టెన్స్ లో వాజ్. హీ ఈజ్ రన్నింగ్ నౌ, హీ ఈజ్ రన్నింగ్ నౌ, అతను పరిగెత్తున్నాడు. అతను నిన్న పరిగెత్తున్నాడు ఏం చెప్పాలి అప్పుడు? ఈజ్ ఏమవుతుంది? బస్ గా మారిపోతుంది. చెప్పండి, అతను నిన్న పరిగెత్తున్నాడు. he was running yesterday, he was running yesterday, she was running yesterday, it was running yesterday. ఐదింటికి అంతే. రామ వాజ్ రన్నింగ్ yesterday, సీత వాజ్ రన్నింగ్ yesterday, అట్లా సేమ్. తర్వాత ఇది చెప్పండి, విల్ బి. రేపు ఆమె పాడుతూ ఉంటుంది. రేపు ఆమె పాడుతూ ఉంటుంది. She will sing tomorrow. She will be. I will singing. Will be కదా. She will be singing tomorrow. She will be singing tomorrow అంటే అన్నమాట. అది రేపు పని చేస్తూ ఉంటుందంటే అది రేపు పని చేస్తూ ఉంటుంది. అది అంటే వెరీ గుడ్. రాముడు రేపు ఫైట్ చేస్తూ ఉంటాడు అంటే ఏం చెప్పాలి? రామ విల్ బి ఫైటింగ్ టుమారో. సీత రేపు వంట చేస్తూ ఉంటుందంటే ఏం చెప్పాలి? Sita will be cooking. వెరీ గుడ్, కుకింగ్ టుమారో. ఇప్పుడు ఇప్పుడు డాన్స్ చేస్తున్నాడు. అతను నిన్న డాన్స్ చేస్తున్నాడు అంటే ఏం చెప్పాలి? అతను నిన్న డాన్స్ చేస్తున్నాడు. He was dancing yesterday. He was dancing yesterday. ఓకే,
నిన్న ఆమె పాడుతూ ఉంది అంటే ఏం చెప్పాలి? నిన్న ఆమె Yesterday she is singing. ఆమె నిన్న పాడుతూ ఉంది. She was She was singing yesterday. Very good. అది ఇప్పుడు తిరుగుతూ ఉన్నదంటే అది ఇప్పుడు తిరుగుతుంది. అది ఇప్పుడు తిరుగుతూ ఉన్నది. It is roaming now. It is rotating. It is It rotating. is rotating now. తిరుగుతుంది. అట్లా వాటికి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఒక వాక్యం వస్తే అన్ని వచ్చేస్తాయి. ఇది అంతా ప్రజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్ టెన్స్ వస్తుంది అన్నమాట. ఇక్కడ డూ అన్నప్పుడు డైరెక్ట్గా వెర్బే డూ చెప్పగలరు. డైరెక్ట్గా సెంటెన్స్ చెప్పేటప్పుడు ఐ చెప్పి ఎస్ చెప్పడం అనమాట. డైరెక్ట్గా ఎస్ చెప్పకూడదు, డైరెక్ట్గా వెర్బ్ చెప్పడం, డూ చెప్పక్కర్లా. ఐ సే నేను చెప్తాను. మామూలు నొక్కి చెప్పేప్పుడు ఐ డూ సే అంటారు, సింపుల్ ప్రెసెంట్. ఇది సింపుల్ పాస్ట్, ఇది సింపుల్ ఫ్యూచర్ అన్నమాట. క్వశ్చన్ చేసేప్పుడే డూలు ముందుకు వస్తాయి. డజలు ఇదేమో సింగులర్కి డూ వస్తుంది, ప్లూరల్కి డూ వస్తుంది. సింగులర్ అన్నిటికి కూడా బి గ్రూప్ హీ షీ ట్రామా సీతాకి డజ్ వస్తుంది అనమాట. సో డైరెక్ట్గా చెప్పేటప్పుడు ఎఫర్మేటివ్ సెంటెన్స్కి చెప్పక్కర్లేదు అనమాట, డైరెక్ట్గా చెప్పి వెర్బ్ చెప్పడం. కానీ వెర్బ్కి బి గ్రూప్లో ఎస్ చేర్చాలన్నమాట. ఇప్పుడు ఐ సే నేను ఇప్పుడు చెప్తాను, ఐ సే నవ్వు నేను ఇప్పుడు చెప్తాను. ఐ సే డైలీ ఇప్పుడు చేసే పనులు చెప్పొచ్చు, రోజు చేసే పనులు చెప్పొచ్చు. ఐ సే నవ్వు నేను ఇప్పుడు చెప్తాను. ఇంకోటి సెడ్, సేకి సెడ్ అన్నప్పుడు సెడ్ గుర్తు రాలేదనుకో ఏం చెప్పాలి? సే మాత్రం గుర్తుందనుకో డిడ్ చెప్పి సే చెప్పాలి. ఐ డిడ్ సే ఎస్టర్డే. ఇక్కడ ఐ సే నవ్వు నేను ఇప్పుడు చెప్తాను. సేకి సెడ్ చెప్పాలి. యాక్చువల్గా గుర్తు రాకపోతే ఐ డిడ్ సే నేను చెప్పాను అని చెప్పచ్చు అనమాట. వీటి గుర్తు రావాలి, గుర్తుపెట్టుకోండి. అంటే నేను పాడాను అనుకో, సింగ్ శాంగ్ గుర్తు రాలేదు, అప్పుడు ఏం చేయాలి? సింగే గుర్తుంది. ఆ సింగ్ V1 గుర్తుంది. అప్పుడు ఏం చెప్పాలి? డిడ్ ముందు చెప్పి V1 చెప్పాలి. అప్పుడు పాస్ట్ టెన్స్ అయిపోతుంది. ఆ వెర్బ్ పక్కన ముందు డిడ్ చేస్తే ఆ వెర్బ్ పాస్ట్ టెన్స్ అయిపోతుంది అన్నమాట. డిడ్ అంటే చేశాను, ఆ పని చేశాను. డిడ్ సింగ్ పాడటం అనే పని చేశాను. డిడ్ రాయటం అనే పని చేశాను. డిడ్ జంప్ దూకడం అనే పని చేశాను అని వస్తుంది అనమాట. అవి గుర్తుపెట్టుకోండి. ఇదేమో విల్లు 10కి చెప్పేసేయచ్చు. ఐకి వికి షల్ చెప్పాలంటారు, కానీ ఇప్పుడు విల్ చెప్పేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి. ఐ సే నేను చెప్తాను. అతను చెప్తానప్పుడు ఏమొస్తుంది? హీ సేస్. ఐ సే నేను చెప్తాను. ఐ సే నౌ, వీ సే నౌ, యూ సే నౌ, మీ దే సే నౌ. అక్కడ ప్లూరల్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ వస్తుంది. హీ సేస్ నౌ, షీ సేస్ నౌ, ఇట్ సేస్ నౌ, రామా సేస్ నౌ, సీత సేస్ నౌ. సింపుల్ ప్రెజెంట్ లో ఇక్కడ డైరెక్ట్ గా మనిషి చెప్పి వెర్బ్ చెప్పడం. ఇక్కడ వెర్బ్ కి ఎస్ చెప్పాలి. ఇప్పుడు సేస్, గోస్, అట్లాగే కమ్స్, ఈట్స్, సింగ్స్, డాన్సెస్ అట్లా చెప్పచ్చు అనమాట. ఇక్కడేమో ఐ డిడ్ సే, వీ డిడ్ సే అని 10కి ఏ గ్రూప్ బి గ్రూప్ డిడ్ చెప్పి V1 చెప్పండి. స్టార్టింగ్ తెచ్చుకున్నప్పుడు ఐ డిడ్ సే నేను చెప్పాను, వీ డిడ్ సే మనం చెప్పాము, యూ డిడ్ సే మీరు చెప్పారు, దే డిడ్ సే వాళ్ళు చెప్పారు, బాయ్స్ డిడ్ సే బాలు చెప్పారు, హీ డిడ్ సే షీ డిడ్ సే, ఇట్ డిడ్ సే రామా డిడ్ సే, సీతా డిడ్ సే వాళ్ళు చెప్పారు అని వస్తుంది అనమాట. స్టార్టింగ్ లో డిడ్ చెప్పి V1 ప్రాక్టీస్ చేయండి అట్లనమాట. V1 గుర్తురాదు కాబట్టి, V2 గుర్తురాదు కాబట్టి. నెక్స్ట్ విల్ ఏ గ్రూప్ మొత్తం చెప్పి వెల్ చెప్పాడు కాబట్టి సే ఐ విల్ సే. ఇక్కడ సే ఐ సే డైరెక్ట్ గా హీ సేస్. ఇక్కడ ఐ డిడ్ సే, ఐ విల్ సే. డిడ్ తర్వాత సే, విల్ తర్వాత సే. షల్ అనేది క్వశ్చన్ మర్చిపోండి అనమాట, క్వశ్చన్ చేసే పనికి వస్తుంది. ఐ విల్ సే గుర్తుపెట్టుకోండి. పాస్ట్ టెన్స్ లో ఐ డిడ్ సే చెప్పాను, ఐ విల్ సే చెప్తాను. ఐ డిడ్ సే యెస్టర్డే నేను చెప్పాను. ఐ విల్ సే టుమారో నేను రేపు చెప్తాను. ఐ సే నౌ నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఎస్ ఉంది కదా, సింగులర్ కన్నిటికి కూడా ఎస్ చేర్చాలి. హీ సేస్, షీ సేస్, ఇట్ సేస్, రామా సేస్, సీతా సేస్ అనమాట. కాబట్టి ఐ సింగ్, హీ సింగ్స్. అట్లాగే వీ సింగ్, వీ డాన్స్, షీ డాన్సెస్ అనమాట. ఐ వర్క్, అట్లాగే ఇట్ వర్క్స్. ఐ కిల్, వీ కిల్, అట్లాగే రామా కిల్స్. ఐ కుక్, సీత కుక్స్ అనమాట. అడిగి వస్తుంది. ఇక్కడ డిడ్ కుక్, డిడ్ సే, డిడ్ సింగ్, విల్ సే అట్లా మామూలుగా వచ్చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఐ సే, హీ సేస్, హీ డిడ్ సే, హీ విల్ సే అన్నిటికి వచ్చేస్తాం అనమాట. స్టార్టింగ్ లో అట్లా ప్రాక్టీస్ చేయండి సింపుల్ గా. నెక్స్ట్ సింపుల్ గా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది V3 చెప్పాలి.
వీటి పక్కన హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ వస్తుంది. విల్ హ్యావ్ అన్నప్పుడు ఏ గ్రూప్కి ఐ, వి, యు, దే, బాయ్స్ దానికి హ్యావ్ వస్తుంది. హ్యావ్ తర్వాత ఏమొస్తుంది? B3 వెర్బ్ 3 వస్తుంది. గాన్ అనుకో, లేకపోతే రిటర్న్ అని అనుకో, ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, నేను ఒక లెటర్ రాశాను. ఐ, వి, యు, దే, బాయ్స్కి హ్యావ్ వస్తుంది. హ్యాస్ దేనికి వస్తుంది? రెండో గ్రూప్ అంటే సింగులర్ వర్డ్స్, బి గ్రూప్ అని చెప్పా. సింగులర్ వర్డ్స్ కన్నిటి కూడా ఎస్ వస్తుంది. ఎస్ గుర్తుపెట్టుకోండి, ఎస్ వచ్చిందంటే ఎస్ వచ్చిందంటే సింగులర్. ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి సింగులర్ అని. కాబట్టి హీ సేస్ హీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్, షీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్, ఇట్ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్, రామ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్, సీత హ్యాస్ రిటర్న్ ఏ లెటర్, ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, నేను ఒక లెటర్ రాశాను. ఇప్పుడే జరిగిందా అని చెప్పాలి. ఏ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, నేను ఇప్పుడే ఒక లెటర్ రాశాను. మనం ఇప్పుడే ఒక లెటర్ రాసామంటే ఏం చెప్పాలి? వీ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, వీ పెట్టాలి. ఏ గ్రూప్ పదాలు చెప్పాము మీకు గుర్తుపెట్టుకోండి. వీ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, బి గ్రూప్ ఏ గ్రూప్ కంతా ప్లూరల్కి హ్యావ్ వస్తుంది. అట్లాగే ఇట్ యూ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, నువ్వు ఒక లెటర్ రాశావు. దే హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, వాళ్ళు ఒక లెటర్ రాశారు. బాయ్స్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్ రాశారు. అతను వచ్చినప్పుడు హ్యాజ్ అనమాట, సింగులర్కి హ్యాజ్ వస్తుంది. ఎవరు మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తున్నారు, సౌండ్ వస్తుంది. హీ హ్యాస్ వాక్డ్, వాక్డ్ V3 అనమాట, అతను ఇప్పుడే నడిచాడు. షీ హ్యాస్ సన్ V3 ఇప్పుడే పాడింది. షీ హ్యాస్ డాన్స్డ్ పాడింది. తర్వాత అది ఇప్పుడే పనిచేసింది. రామ హ్యాస్ డన్, రాముడు చేశాడు. సీత హ్యాస్ డన్, సీత చేసింది. అట్లా రామ హ్యాస్ కుక్కుడు, రామ హ్యాస్ ఏంటి గివెన్ మనీ అంటే సీత హ్యాస్ ప్రిపేర్డ్ ఫుడ్ అని చెప్పచ్చు. యాడ్ అన్నిటికీ యాడ్ చెప్పి దానికి పాస్ట్ సింపుల్ అప్పుడే ఇప్పుడే జరిగింది అని అర్థం. అప్పుడే అంటే సింపుల్ పాస్ట్ నుంచి యాడ్ కావాలి, అది తర్వాత చెప్పుకుందాం. ఏ గ్రూప్ బి గ్రూప్ అంతా ఇంతవరకు చెప్పుకుందాం. ఫస్ట్ ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్, నేను అప్పుడే ఒక లెటర్ రాశాను. అప్పుడేంటి ఎప్పుడంటే బిఫోర్ ఈ కేమ్, అసలు వచ్చే ముందే. ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి సింపుల్, ఇది కదిలితే. కాబట్టి 10 మందికి ఎవరో మాట్లాడు డిస్టర్బ్ చేస్తున్నారా బాబు? చూడండి, ఎవరో ఫోన్ దగ్గర మైక్రోఫోన్ దగ్గర మాట్లాడుతున్నారు, సౌండ్ వస్తున్నట్టు. చూడండి, హ్యావ్, హ్యాడ్, షీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. అందరూ మ్యూట్ పెట్టాను. అక్కడ హ్యాడ్ అనమాట. షీ హ్యాడ్, ఐ హ్యాడ్ గాన్, ఐ హ్యాడ్ టాక్డ్, అయితే ఐ హ్యాడ్ గాన్, నేను వెళ్ళాను. ఐ హ్యాడ్ ఆన్సర్డ్ సమానం చెప్పాను. వీ హ్యాడ్ ఆన్సర్, యూ హ్యాడ్ ఆన్సర్, దే హ్యాడ్ ఆన్సర్, బాయ్స్ హ్యాడ్ ఆన్సర్డ్ అండ్ హీ హ్యాడ్ ఆన్సర్డ్, షీ హ్యాడ్ ఆన్సర్డ్, ఇట్ హ్యాడ్ ఆన్సర్డ్, రామ హ్యాడ్ ఆన్సర్డ్, సీత హ్యాడ్ ఆన్సర్డ్. ఆ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ యాడ్ చేసుకోవచ్చు. హ్యాడ్ తర్వాత V3. ఇక్కడ విల్ హ్యావ్, చేసేసి ఉంటాను, అప్పుడే చేశాను, ఇది అప్పటికి చేసేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైం, ఈ సమయానికల్లా రేపు ఈ సమయానికల్లా పని చేసేసి ఉంటాను. సేమ్ అన్నిటికీ 10 మందికి వీ విల్ హ్యావ్ డన్, యూ విల్ హ్యావ్ డన్, దే విల్ హ్యావ్ డన్, బాయ్స్ విల్ హ్యావ్ డన్, అట్లా హీ విల్ హ్యావ్ డన్, షీ విల్ హ్యావ్ డన్, ఇట్ విల్ హ్యావ్ డన్, రామ విల్ హ్యావ్ డన్, సీత విల్ హ్యావ్ డన్, అన్నిటికి వచ్చేస్తాను అనమాట. కాబట్టి హ్యావ్ అనేది ఏమో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాజ్ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది సింగులర్, ఇది ఏమో ప్లూరల్. ఇది సింగులర్ ప్లూరల్ అన్నిటికీ వస్తుంది అనమాట పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఇప్పుడే చేశాను, అతను ఇప్పుడే చేశాడు, అప్పుడే చేశాడు వాళ్ళు, తర్వాత వాళ్ళు రేపు వాడికి చేసేసి ఉంటారు అన్నమాట. నెక్స్ట్ హ్యావ్ బీన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఎప్పుడో పని ప్రారంభమయ్యి ఇంక ఇప్పుడు జరుగుతూ ఉందనుకోండి. ఎప్పుడో పని ప్రారంభమైంది, ఇంకా స్టిల్ ఇప్పుడు నడుగుతుంటే హ్యావ్ బీన్, ఐ హ్యావ్ బీన్ రీడింగ్, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ అంటే నేను చాలాసేపు నుంచి చదువుతున్నాను అంటే గంట క్రితం, 3 గంటల క్రితం, 3 గంటల క్రితం, 4 గంటల క్రితం, ఇప్పటి నుంచో ఇప్పటివరకు ఇంకా చదువుతున్నాను అర్థం అనమాట. హ్యావ్ బీన్ ఉపయోగిస్తే ఇప్పుడు చెప్తే ఇంకా పని జరుగుతుందని అర్థం.
we have been reading, you have been reading, they have been reading, boys have been reading. ఏ గ్రూప్ లో ఉన్న ప్లూరల్ కన్నిటికి have been. ఈ గ్రూప్ లో బి గ్రూప్ లో ఉన్న సింగులర్ కన్నిటికి has been. గుర్తుపెట్టుకోండి, he she has been. he has been reading, అతను ఎప్పటి నుంచో చదువుతున్నాడు. she has been reading, ఆమె ఎప్పటి నుంచో చదువుతుంది. it has been reading, అది ఎప్పటి నుంచో చదువుతూ ఉంది. రామ has been reading, రాముడు ఎప్పటి నుంచో చదువుతున్నాడు. సీత has been reading, సీత ఎప్పటి నుంచి చదువుతుంది. పని ఎప్పుడో ప్రారంభమై స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే ఇది చెప్పాలి. సింగులర్కి హ్యావ్ బీన్, ప్లూరల్కి హ్యావ్ బీన్, సింగులర్కి హ్యాస్ బీన్ పెట్టి ఆ తర్వాత కంటిన్యూస్ జెరెంట్స్ ఫార్మ్స్ అన్నమాట. కమింగ్, గోయింగ్, సిట్టింగ్, స్టాండింగ్ అవి చెప్పాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, హ్యావ్ బీన్కి ఏమో ఏ పదాలు వస్తాయి? ఐ సింగులర్, ఐ, వి, యు, దే, బాయ్స్. ఐ ఏ గ్రూప్ అని చెప్పాను, ఏ గ్రూప్ లో ప్లూరల్ వర్డ్స్ ఐ, వి, యు, దే, బాయ్స్. సింగులర్ అండికి హ్యాస్ బీన్, హ్యాస్ అంటే సింగులర్, ఎస్ ఎస్ సింగులర్ వాటికి ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు అనమాట. he has been, she has been, it has been, Rama has been, Sita has been doing, అన్నిటికీ డూయింగ్ చేస్తూ ఉన్నారు. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ తర్వాత కమింగ్, గోయింగ్, సిట్టింగ్ వస్తే అది చాలా సేపు నుంచి ఆ పని జరుగుతూ ఉంది అని అర్థం. గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ బీన్ అంటే నిన్న చాలాసేపు జరుగుతుంది, ఆ టైం చెప్తారు. నిన్న మొన్న అటు మొన్న చదువుతారు. గతంలో 1 గంట కనీసం ఎక్కువసేపు జరుగుతూ ఉంటే గతంలోనే స్టార్ట్ అవ్వాలి పని, గతంలోనే ఎండ్ అయిపోవాలి, కానీ ఎక్కువసేపు జరుగుతూ ఉండాలన్నమాట. నిన్న నేను చాలాసేపు క్రికెట్ ఆడుతూ ఉన్నాను అన్నప్పుడు ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే, నిన్న నేను చాలాసేపు క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఆమె నిన్న చాలాసేపు పాడుతూ ఉందని చెప్పాలనుకో, షీ హ్యాడ్ బీన్ సింగింగ్ ఎస్టర్డే. షీ హ్యాడ్ బీన్ సింగింగ్ అనగానే అర్థమైపోతుంది ఆమె చాలాసేపు నుంచి పాడుతూ ఉంది అని అర్థమైపోతుంది అనమాట. రాముడు నిన్న చాలాసేపు రావణాసునితో ఫైటింగ్ చేస్తున్నాడు. రామ హ్యాడ్ బీన్ ఫైటింగ్ విత్ రావణ ఎస్టర్డే. రాముడు నిన్న చాలాసేపు రావణాసు యుద్ధం చేస్తున్నాడు. త్రేతాయుగంలో రాముడు రావణాసునితో చాలాసేపు యుద్ధం చేస్తూ ఉంటాను అని చెప్పానుకో, ఇన్ త్రేతాయుగ రామ హ్యాడ్ బీన్ ఫైటింగ్ విత్ రావణ అనమాట. అంటే మొత్తం ఎక్కువ చెప్పచ్చు. హ్యాడ్ బీన్ గతంలో స్టార్ట్ అయ్యి ఎక్కువసేపు జరుగుతుంటే, ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత హ్యాడ్ బీన్ ఫంక్షనింగ్ ఫర్ 18 days ఇన్ ద్వాపర యుగ. అంటే మహాభారతంలో యుద్ధము 18 రోజుల పాటు జరిగింది అన్నమాట. ఇక్కడ విల్ హ్యావ్ బీన్ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ హ్యావ్ బీన్కి విల్ హ్యావ్ బీన్ పెట్టాలి అంతే. ఇది సింగులర్కి ప్లూరల్ కంటే వస్తుంది, ఇది సింగులర్ ఓన్లీ సింగులర్ ప్లూరల్కి వచ్చేస్తాం. విల్ హ్యావ్ బీన్ చేసి జరుగుతూ ఉంటుంది. గతంలోనే స్టార్ట్ అవ్వాలి హ్యాడ్ బీన్, గతంలోనే ఎండ్ అయిపోవాలి, గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలో ఎండ్ అయిపోవాలి. 1 గంటన కనీసం ఉండాలన్నమాట గ్యాప్. ఎక్కువ గంటలు ఉండొచ్చు, రోజులు ఉండొచ్చు. చెప్పచ్చు, నో ప్రాబ్లం. స్పోకెన్లో చెప్పచ్చు అట్లా, అట్లా కూడా చెప్పచ్చు హ్యావ్ బీన్ అన్నట్టు అనమాట. కాబట్టి ఇప్పుడు మోడర్న్ కాదు, మామూలు గ్రామటికల్గా చెప్తున్నాను అనమాట. ఎట్లా రాసేప్పుడు మనం పర్ఫెక్ట్గా రాయాలి కాబట్టి. అట్లా ఫ్యూచర్ టెన్స్లో విల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో స్టార్ట్ అవుతుంది, భవిష్యత్తులోనే ఎండ్ అయిపోతుంది. 1 hour అయినా కనీసం జరుగుతూ ఉండాలి. రేపు సాయంకాలం నేను 1 గంట సేపు పాడుతూ ఉంటాను, యోగాభ్యాసం చేస్తూ ఉంటాను అనుకో, ఐ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ యోగా టుమారో ఈవినింగ్ ఫర్ 1 hour. అంటే మినిమం 1 hour అయినా ఉంటే విల్ హ్యావ్ బీన్ అని చెప్పాలన్నమాట. రేపే స్టార్ట్ కావాలి, ఎక్కువసేపు కాబట్టి విల్ హ్యావ్ బీన్. లేదంటే పెద్ద పెద్ద కష్టమే అనుకోండి, మామూలుగా సింపుల్గా ప్రజెంట్ చెప్పచ్చు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పచ్చు విల్ బీ అని చెప్పచ్చు అనమాట. దీని బదులు ఇది వాడచ్చు అనమాట, నో ప్రాబ్లం, విల్ బీ చెప్పచ్చు అనమాట. అర్థమైందా? దీన్ని బట్టి హ్యాడ్ బీన్ బదులు ఇది కూడా చెప్పచ్చు, వాజ్, వర్ అవి చెప్పచ్చు అనమాట మోడర్న్గా. ఇది రాసేప్పుడు మాత్రం కంపల్సరీగా ఎక్కువ డ్యూరేషన్ ఉంటే ఎక్కువ, ఇదంతా ఎక్కువ డ్యూరేషన్ ఉంటాయి. ఇప్పుడు చాలాసేపు నుంచి ఈ రోజు పని చేస్తుంటే, నిన్న చాలాసేపు గతంలో ఎప్పుడైనా గతంలో స్టార్ట్ అయ్యి గతంలో అయిపోవాలి, ఇది గతంలో భవిష్యత్తులో స్టార్ట్ అయ్యి భవిష్యత్తులోనే ఎక్కువసేపు జరుగుతుంది. రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, డికేడ్ అంటే 10 years అనమాట, అంత ఉండొచ్చు అనమాట. కాబట్టి దీని బదులు దీనిపైన ఉండొచ్చు అనమాట. దీని బదులు సింపుల్గా చెప్పేస్తారు అనమాట. ఈ సింపుల్ ప్రజెంట్
ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 2 hours అంటుంటారు సింపుల్గా. ఐ వాజ్ వెయిటింగ్ ఎస్టర్డే ఫర్ 3 hours అంటారు. నిన్న 3 hours వెయిట్ చేస్తూ ఉన్నాను అంటుంటారు అనమాట. ఇది పెద్దది ఎవరు మాట్లాడతారని చెప్పి. కానీ గ్రామటికల్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ నేర్చుకున్నాను అనమాట బాగా. హ్యావ్ బీన్ ప్లూరల్, హ్యాస్ బీన్ సింగులర్, అంటే హ్యాడ్ బీన్ పాస్ట్ టెన్స్ సింగులర్ ప్లూరల్, ఇది సింగులర్ ప్లూరల్, ఇది 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 సింగులర్ ప్లూరల్ వస్తుంది, ఇది సింగులర్ ప్లూరల్ వస్తుంది అనమాట. మొత్తం హ్యాడ్ బీన్. షార్ట్ టైం నో, షార్ట్ టైంకి హ్యాడ్ బీన్ చెప్పకూడదు, షార్ట్ టైంకి సింపుల్ ఏ చెప్పాలి. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఐ ఆమ్ టాకింగ్ అంటే ఐ ఆమ్ టాకింగ్ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ బీన్ టాకింగ్ అంటే నేను చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాను అర్థం. ఐ ఆమ్ టాకింగ్ అంటే ఫర్ టైమ్ నౌ, జస్ట్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్, ఫర్ ఏ ఫ్యూ మినిట్స్ ఐ ఆమ్ టాకింగ్ అని అర్థం. 1 hour ఎక్కువసేపు మాట్లాడుతుంటే ఐ హ్యావ్ బీన్ చెప్పాలి. అట్లాగే హీ ఈజ్ టాకింగ్ అంటే ఇతను ఇప్పుడు మాట్లాడుతున్నాడు. హీ హ్యాస్ బీన్ టాకింగ్ అంటే అతను చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాడు అని అర్థం. హీ ఈజ్ స్లీపింగ్ నౌ అంటే అతను ఇప్పుడు నిద్రపోతున్నాడు. మనం ఇప్పుడు చూసే సమయం నిద్రపోతున్నాడు కొద్దిసేపు నుంచి. అతను చాలాసేపు నిద్రపోతున్నాడు రా అన్నాం అనుకో, ఈజ్ బదులు హ్యాస్ బీన్ అని చెప్పాలన్నమాట. కాబట్టి హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 6 hours, ఫర్ 7 hours. మీరు 6 hours 7 hours డేస్ చెప్పినా చెప్పకపోయినా ఆ పని చాలాసేపు జరుగుతూ ఉందని అర్థం చేసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇక్కడ హ్యాడ్ బీన్ పాస్ట్ టెన్స్లో అన్నమాట. ఇక్కడ మామూలుగా ఏమిటి, మామూలుగా వజ్, సింగులర్కి ఏమో ఐకేమో వజ్ ఉపయోగిస్తారు, ఇదేమో వర్ర ఉపయోగిస్తారు వి యూ దే బాయ్స్కి, మిగతా వాటికేమో ఇది సింపుల్గా వజ్ అనమాట. ఈ గ్రూప్ బి గ్రూప్ అంతా వజ్ ఉపయోగిస్తారు. వీటన్నిటి బదులు ఎక్కువసేపు జరుగుతుంటే హ్యాడ్ బీన్ చెప్పచ్చు అనమాట. కొద్దిసేపు అయితే హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే అంటే నిన్న కొద్దిసేపు ఆడుతున్నాడు. హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే అంటే అతను చాలాసేపు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అని అర్థం. హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే అంటే నిన్న కొద్దిసేపు ఆడుతూ ఉన్నాడు. హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే అతను చాలాసేపు ఆడుతూ ఉన్నాడు. అట్లాగే హీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ టుమారో, రేపు కొద్దిసేపు ఆడుతూ ఉంటాడు అని అర్థం. అదే హీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ టుమారో ఫర్ 3 hours. విల్ హ్యావ్ బీన్ ముందు విల్ బీ బదులు విల్ హ్యావ్ బీన్ చెప్పామనుకో ఎక్కువసేపు పని జరుగుతూ ఉంటుంది అని అర్థం అనమాట. విల్ హ్యావ్ బీన్ అంటే రేపు ఎక్కువసేపు జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇదేమో విల్ బి అంటూ వస్తాం, చేస్తుండే కొంచెంసేపే, ఇదంతా కొద్దిసేపే, ఇదంతా ఎక్కువసేపు అనమాట. ఇది ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్. నిన్న చాలాసేపు స్టార్ట్ అయ్యి చాలాసేపు ఇంకా జరుగుతుంది అనమాట. నిన్న కూడా చాలాసేపు జరుగుతుంది. అది పొద్దునే ఎక్కువసేపు జరుగుతుండొచ్చు, సాయంకాలం ఎక్కువసేపు జరుగుతుండొచ్చు, పొద్దునపూట ఎక్కువసేపు జరుగుతుండొచ్చు. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే మార్నింగ్, నేను టీవీ వాచ్ చేశాను కొద్దిసేపు. ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ ఎస్టర్డే మార్నింగ్ అంటే నిన్న పొద్దున చాలాసేపు క్రికెట్ టీవీ వాచ్ చేస్తున్నాను అని అర్థం అనమాట. కాబట్టి ఎక్కువసేపు అని అంటే అది గుర్తుపెట్టుకోండి. బై హార్ట్ చేసి ఇవన్నీ కొంచెంసేపు, ఇవన్నీ ఎక్కువసేపు. ఇదేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇప్పుడే జరిగిన యాక్షన్ హ్యావ్, హ్యాజ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడే V3 వస్తుంది వీటికి అనమాట. కాబట్టి ఎంత V3 వస్తుంది. V3 గుర్తురాలనుకో, దీని బదులు ఇది చెప్పేసేయండి, ఇది చెప్పి ప్రజెంట్కి, పాస్ట్ టెన్స్కి, ఫ్యూచర్ టెన్స్కి మామూలుగా విల్ చెప్పాలి. ఫ్యూచర్ టెన్స్ విల్ అనమాట. కాబట్టి ఇప్పుడే జరిగిన దాన్ని హ్యావ్, హ్యాజ్ మన V3 గుర్తురాలేదు, డిడ్ చెప్పి V1 చెప్పేసేయండి. ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్ అని ఇప్పుడే హోంవర్క్ చేశాను. డిడ్ డన్ గుర్తురాలేదు అనుకో, ఐ డిడ్ మై హోంవర్క్, సింపుల్ సరిపోతుంది. ఐ డిడ్ మై హోంవర్క్ అనమాట. ఐ హ్యావ్ సంగ్ ఏ సాంగ్ అని అనుకో, సంగ్ గుర్తుండాలి. హ్యావ్ సంగ్ గుర్తురాలేదు, సింగే గుర్తుంది. ఏం చేయాలి? ఐ డిడ్ సింగ్ అని చెప్పండి. దీని బదులు డిడ్ చెప్పి, దీనికైతే ఏ గ్రూప్ కంతా సింగులర్, బి గ్రూప్ హ్యాజ్ ఇట్లా వస్తుంది. మనకి కన్ఫ్యూజన్, హ్యావ్, హ్యాజ్ ఎక్కడ పెంచాలి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు డిడ్ చెప్పి ఏ గ్రూప్ మొత్తం చెప్పేసేచ్చు అనమాట. ఏ గ్రూప్ బి గ్రూప్ కానీ డిడ్ చెప్పి V2 చెప్పేసి V1 చెప్పాలన్నమాట. ఇది హ్యాడ్, అప్పుడే చేశాను. గతంలో 2 పనులు జరిగినప్పుడు ఫస్ట్ యాక్షన్ ఐ హ్యాడ్ సంగ్ బిఫోర్ ఈ కేమ్, అసలు వచ్చే ముందు పాడేశాను. 2 పనులు గతంలో జరిగినప్పుడు ఫస్ట్ జరిగిన దాన్ని ఐ హ్యాడ్ సంగ్, ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్ బిఫోర్ ఈ కేమ్, అసలు వచ్చే ముందు లెటర్ రాశాను. 2 యాక్షన్ జరిగినప్పుడు
ఫస్ట్ జరిగిన యాక్షన్ ని చెప్పాలి హ్యాడ్ ఉపయోగించి V3 అన్నమాట. సెకండ్ సింపుల్ పాస్ట్ అని చెప్పాలన్నమాట. బిఫోర్ ఇట్ డిడ్ కమ్ ఐ హ్యాడ్ సంగ్ ఏ సాంగ్ ఎస్టర్డే బిఫోర్ ఇట్ డిడ్ కమ్. ఈ కేమ్ గుర్తుంటే సరే, కేమ్ V2 గుర్తుంటే, లేకపోతే కమ్మే గుర్తుందనుకో డిడ్ చెప్పి V1 చెప్పచ్చు అనమాట. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇదేమో సింపుల్ పాస్ట్ టెన్స్. దీనికి ఇట్ మస్ట్ బి అకంప్లీడ్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. అదే ఫస్ట్ యాక్షన్ ఇది, సెకండ్ యాక్షన్ ఇది గుర్తుపెట్టుకోండి. యాక్షన్స్ వస్తే ఎస్ మళ్ళీ జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఇది మీరు చదవాల్సింది అనమాట. జాయిన్ అవ్వండి మళ్ళీ. ఇది బాగా ఈ టేబుల్ బాగా బైహార్ట్ చేస్తే అప్పుడు మీరు బాగా గుర్తుందన్నమాట. ఇది టెంపరీ చేస్తున్నాడు, ఇది చాలాసేపు చేస్తున్నాడు, ఇప్పుడే జరిగిన దాన్ని, ఇది ఇప్పుడు చేసే పనులు, రోజు చేసే పనులు ఇప్పుడు చేసే పనులు అనమాట. ఒక్కో దానికి ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. దీనికి ఒక ఎగ్జాంపుల్, దీనికి ఒక ఎగ్జాంపుల్, దీనికి ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఐ ఆమ్ టాకింగ్, నేను మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ బీన్ టాకింగ్, నేను చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాను. అట్లాగే ఐ విల్ హ్యావ్ బీన్ టాకింగ్, నేను రేపు చాలాసేపు మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు చెప్పినట్టుగా. కాబట్టి ప్రాక్టీస్, ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ పర్ఫెక్ట్ అనమాట. ద మోర్ యూ పర్ఫెక్ట్ బికమ్, కాబట్టి ద మోర్ యూ బికమ్ పర్ఫెక్ట్. లోకంలో మీరు చదవాలంటే బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా మాట్లాడాలి.